అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో ఇనిషియా ఎయిర్ డ్రాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బైనాన్స్ బ్యాక్, మేబీ ఇన్ ద ఫ్యూచర్ బైనాన్స్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లోని అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇనిషియా వాళ్ళ టెస్ట్నెట్ ఫేస్ అనేది కరెంట్లీ లైవ్లో ఉంది. కరెంట్లీ వీక్ 2లో 6 టాస్క్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ టాస్క్కి 100 XP అలాగే ఒక ఎన్ఎఫ్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 6 టాస్క్ని పార్టిసిపేట్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత 6 NFTs అలాగే 600 XP అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 6 NFTస్ని కంబైన్ చేస్తే ఒక ఫైనల్ NFT బిల్డ్ అవుతుంది. అదే జీనీ. ఈ జీనీని ఎలా బిల్డ్ చేయడమే ఈ టెస్ట్నెట్ ఫేస్. ఫస్ట్ టాస్క్ వచ్చేసి క్లెయిమింగ్ టెస్ట్నెట్ టోకెన్స్ త్రూ ఫాసెట్. దీనికి మీకు కెప్లర్ వాలెట్ అనేది కావాల్సి ఉంటుంది. కెప్లర్ వాలెట్ని క్రోమ్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ అయ్యి వెబ్సైట్లో కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఫాసెట్ని మీ ఇనిషియా టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోండి. వన్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత మీ వాలెట్ ఓపెన్ చేసి టెస్ట్నెట్ టోకెన్స్ డిపాజిట్ అయ్యేలేదో చూసుకోండి. ఒకవేళ మీ టెస్ట్నెట్ టోకెన్స్ డిపాజిట్ అవ్వకపోతే మాన్యువల్గా చైన్ విజిబిలిటీలోకి వెళ్ళి ఇనిషియా చైన్ని ఆన్ చేసుకోండి. ఒకసారి టాస్క్ ఫినిష్ అయ్యాక మీకు వచ్చిన ఎన్ఎఫ్టీని మింట్ చేసుకోండి. వాలెట్లో ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయండి, కన్ఫర్మ్ చేయండి, సక్సెస్ఫుల్. సెకండ్ టాస్క్ వచ్చేసి యూజర్ నేమ్ జనరేషన్. మీకు నచ్చిన యూజర్ నేమ్ అవైలబుల్ ఉన్నదో లేదో ఇన్పుట్ ఇచ్చి చూసుకుని ఆ యూజర్ నేమ్ని జనరేట్ చేసుకోండి. మీరు క్లెయిమ్ చేసుకున్న ఇనిషియా టోకెన్స్తో ఈ యూజర్ నేమ్ని జనరేట్ చేసుకోవచ్చు. వాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ని అప్రూవ్ చేయండి, వాలెట్లో అప్రూవ్ చేయండి, వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఒక్కసారి సక్సెస్ అయితే సెకండ్ టాస్క్ కూడా ఫినిష్ అయినట్టు. కరెంట్లీ టెస్ట్నెట్ ఫేస్లో ఉన్నది కాబట్టి వెబ్సైట్ కొంచెం స్లోగా ఉంది. కమింగ్ టు ద థర్డ్ టాస్క్, స్వాపింగ్ ఇనిషియా టోకెన్స్ టు ద లిక్విడ్ పేర్స్. ఇక్కడ పేర్స్ వచ్చేసి USDC, టెలిషియా అండ్ సమ్ అదర్ పేర్స్ ఉన్నాయి. మీరు అన్ని పేర్స్ని స్వాప్ చేసి ఈ టాస్క్ని కూడా కంప్లీట్ చేయండి. ఒక్కసారి కంప్లీట్ చేసినట్లయితే టాస్క్ 3 కూడా కంప్లీట్ అయింది. ఫోర్త్ టాస్క్ వచ్చేసి స్టేకింగ్ విత్ ఎ వ్యాలిడేటర్. ఒక్కసారి మీ ఎన్ఎఫ్టీస్ అన్నీ ప్రొవైడ్ అయిన తర్వాత మింటింగ్ అనేది చేసుకోండి. కమింగ్ టు ద ఫోర్త్ టాస్క్, మీ దగ్గర ఉన్న ఇనిషియాని ఇన్పుట్ ద్వారా ఇచ్చి వ్యాలిడేటర్తో స్టేక్ చేయండి. వ్యాలిడేటర్ అనేది ఆటోమేటిక్గా చూస్ అవుతుంది. ఒకసారి కలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయండి, వాలెట్లో అప్రూవ్ చేయండి, వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. సక్సెస్. ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయింది. కమింగ్ టు ద ఫిఫ్త్ టాస్క్, ఇనిషియా ఎల్పి పేర్స్ అయితే ఉన్నాయో ఆ ఎల్పి పేర్స్ని వ్యాలిడేటర్తో స్టేక్ చేయడం. మీ దగ్గర ఉన్న ఎల్పి పేర్స్ని మీకు కావాల్సిన వ్యాలిడేటర్తో స్టేక్ చేయండి. ఇన్పుట్ ఇవ్వండి, వాలెట్లో కన్ఫర్మ్ చేయండి, అప్రూవ్ చేసిన తర్వాత వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. సక్సెస్. ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయింది. సిక్స్త్ టాస్క్, ఫైనల్ టాస్క్ వచ్చేసి మీరు ఏవైతే స్టేకింగ్ చేశారో వాటి యొక్క రివార్డ్స్ క్లెయిమ్ చేసుకోవడం. వాలెట్లో అప్రూవ్ చేయండి, కన్ఫర్మ్ అయిన తర్వాత వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు వచ్చిన ఎన్ఎఫ్టీస్ అన్నింటినీ మింట్ చేసుకోండి. ఒకవేళ మీ ఫాసెట్లో టెస్ట్నెట్ టోకెన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోలేకపోతే మల్టిపుల్ టైమ్స్ అనేది రీట్రై చేయండి. కరెంట్లీ టెస్ట్నెట్ ఫేస్ అనేది స్లో ఉంది, అందుకని మల్టిపుల్ టైమ్స్ రీట్రై చేస్తే మీ టెస్ట్నెట్ టోకెన్స్ మీ వాలెట్లో డిపాజిట్ అవుతాయి. 6 టాస్క్స్ అన్ని కంప్లీట్ అవుతాయి మీకు 6 NFTs ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ 6 NFTsని కంబైన్ చేస్తే
ఈ జీనీని బిల్డ్ చేయొచ్చు. జీనీని బిల్డ్ చేసిన తర్వాత మింట్ చేయండి. వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. సక్సెస్. ఇది వచ్చేసి ఫైనల్ ఎన్ఎఫ్టీ. అట్లాగే మీకు 600 XP అనేది క్రియేట్ అయింది. మీకు ఎక్స్ట్రా XP కావాలితే నా రిఫరల్ కోడ్ యూజ్ చేసి 50 XP అనేది మీరు పొందొచ్చు. వాలెట్లో ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయండి. వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఫెయిల్ అయింది, మళ్ళీ రీట్రై చేద్దాం. వాలెట్లో అప్రూవ్ చేయండి. అగైన్ అప్రూవ్ చేయండి. వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. సక్సెస్ఫుల్లీ మీకు 50 XP అనేది క్రెడిట్ అయింది. అట్లానే ట్విట్టర్ని కనెక్ట్ చేయండి, ఆథరైజేషన్ ఇవ్వండి, ఇనీషియా వాళ్ళని ఫాలో అవ్వండి, డిస్కార్డ్ కూడా కనెక్ట్ చేయండి. ట్విట్టర్ని కనెక్ట్ చేయడం ఫాలో అవ్వడం వల్ల మీకు సమ్ 30 XP అనేది క్రెడిట్ అవుతుంది. ట్విట్టర్ టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత డిస్కార్డ్ టాస్క్ కూడా ఫినిష్ చేయండి. డిస్కార్డ్లో వెరిఫైడ్ రోల్ వచ్చిన తర్వాత మీకు 25 XP అనేది క్రెడిట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో. మరిన్ని ఫ్యూచర్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ని ఫాలో అవ్వండి. జై హింద్.